నా ఒంట్లో ప్రవహిస్తున్నది కేవలం రక్తం కాదని, ఆరెంజ్ ట్రావెల్ డివిజన్ ప్రయోజనాలే నా ప్రాణమని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బస్సు యాజమానుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోటీపడి టికెట్ల ధరలను తగ్గించి అమ్మడం వల్ల యావత్ ప్రైవేట్ ట్రావెల్స్ రంగం దెబ్బతింటుందని, యజమానులు వెంటనే నిద్ర మేల్కోవాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోవడం తప్పదని హెచ్చరించారు. అనంతపురం నుంచి హైదరాబాద్కు 300 రూపాయలకే టికెట్ ఎలా విక్రయిస్తున్నారని జేసీ ప్రశ్నించారు. స్వార్థంతో తక్కువ ధరలకే టికెట్లు అమ్ముతూ ఇతరుల వ్యాపారాలను నాశనం చేయొద్దని హితవు పలికారు. గతంలో రెడ్ బస్ కంపెనీ కూడా ఇలాంటి నిర్ణయాల వల్లనే చివరకు కంపెనీని విక్రయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తాను రవాణా వ్యాపారంలో భారీగా నష్టపోయానని, ఇకపై నష్టపోవడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. మార్కెట్లో పోటీ పేరిట దారుణంగా ధరలు తగ్గించే ప్రైవేట్ బస్సు యాజమానులకు 30 రోజుల గడువు ఇస్తున్నానని, ఈలోగా తమ తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బాధలే 300కు హైదరాబాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం చెప్తానా, ఫ్యాషన్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొట్టారా? కోటి 65 లక్షలు 65 లక్షలు పెట్టి కొట్టా. ఓన్లీ లేదు తెచ్చి వేసుకునేదానికి. అభి బస్సు కూడా పెట్టాడు నా ఫోటోలు. అంటే ఈ బండ్లు రెడీ అయినాయి. ఏమనుకుంటున్నారు? అవి ఎన్నో వీరాలు ఉంటాయి. ఓపిక లేదు, ఉండాలని తెచ్చిన లే ఈ రక్తం రే డీజల్ రా రక్తము. నో, నేను కావాలంటే బండి నిలబెడతా. మీరు చెప్పండి, నేను నిలబెట్టుకుంటాను. మిమ్మల్ని తిప్పదీను. లే జగన్ తెచ్చాడు అడిగితే లే నీ కథ నాకు తెలియదా? నువ్వు ఏడికి వచ్చినావురా? సంతోషం, మావాడు బాగా అయినాడు, బాగున్నాడు, సంతోషపడతాడు. అడుక్కోండి, జబ్బార్ని అడగండి, ప్రతి ఒక్కరిని జైని అడగండి, రామచంద్రాన్ని అడగండి. రోజు మాట్లాడితేనే నాకు అయ్యా ఎట్లున్నారు, ఏమున్నారు, ఎట్లున్నారు, దయచేసి తమాషా చేస్తారా? ఏం చేస్తారా? మీరు ఇస్తే ఇచ్చుకోండి, మేము ఎవరు ఆశపడలేదు. ఆడకాలు ఈడకాలంటే కొంచెమే లేదు. నెల టైం అంతలోపల పాడైపోతారు లేరా? అనంటే బండి సరిగ్గా ఎనికి పంపించిన అంట. సిగ్గులే నా కొడకల్లారా, ఏమో అంత సాగు ఉందరా? నువ్వు జగన్ ఏడ నుంచి వచ్చినావురా? ప్రమాణం ఉన్నావు, తగ్గించు. ఏమో ఆడేది సంపాదించి చేస్తారులే, సంపాదించి చేస్తారా? నేను 420 కోట్లు కొట్టుకున్నారా జగన్ టైంలో? ఒకసారి రాకూడదు, నా దగ్గర రాకపోతే నాకేం కాదు. చెప్తా చూడండి, మీరు ఇచ్చుకుంటారా? బంగారంగా ఇచ్చుకో. నేను వద్దాను, మేమెవరు వద్దనే దానికి. కానీ ఇదైతే కాదు, ఈడకాలం ఆడకాలంటే కాదు. ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద బస్ ఓనర్స్. ఎవడన్నా మన కంట్రోల్లో ఉంటారు లే, డ్రైవర్లు ఇంటికాడికి వస్తారా? అందుకనే నేను అనుకున్నా, ప్రమాణం దేవుడితో నా పిల్లలతో కొత్త బస్సు వస్తే బైక్ కూడా ఎక్కలేదు నిన్న. ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏమవుతుందో కూడా తెలియదు నాకే. నేనే ఛార్జర్లు పెట్టుకుంటాను. లే మీరు ఇస్తారా? ఇచ్చుకోండి. ఆడ తిప్పుతాము, ఈడ తిప్పుతామంటే కాదు. లెక్క బస్సుడు 99 రూపాయలు తీసుకెళ్తాడా? సిగ్గులే నా కొడకల్లా ఎట్ల బద్దా ఉంటారురా? నాకు 74 రా. స్టిల్ యూనో 8 పీపుల్. దీంట్లో కానీ నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేట్టుంది. అప్పుడప్పుడు మీటింగ్లో ఆ అబ్బాయి పేరు తెలియదు కానీ గో టూర్ అంట, ఆ టూర్ అంట.
చేయండి రా, 1000 బస్సులు పెట్టుకోండి రా, 1000 బస్సులు పెట్టుకోండి రా, సంతోషపడతాము. ఏం చేస్తాడు రెడ్ బస్ ఏం చేసిపోయాం మనకు అమ్మేసిపోయా. వీళ్ళు కూడా రేపు అమ్ముతారు, వాళ్ళ చేతిలోకి పోతుంది రెడ్ బస్ వాడు. నాకు తెలుసు కొందరితో ఎక్కువ అయితే వాడు గ్రేడింగ్ ఇస్తాడు. వాడు కూడా గ్రేడింగ్ ఇచ్చేదని పబ్లిక్ రాయించాల్సింది గ్రేడింగ్. పోతారా నా కొడకల్లారా, పిల్లలు నా కొడకల్లారా, చదువుకుంటారు. నేనైతే వదలను. ఈ లాస్ట్ రేపు నెల వరకు ఎందుకు తిప్పాలి మీరు ఆదికి దిక్కు. దట్ ఇస్ ఫెలో మై కాంపిటీటర్, బస్ ఓనర్ల కాంపిటీటర్. నాశనం చేస్తాడు వాడు. వాడు ఏం చూస్తానడా, నీకు లెక్కిస్తానడా, వాడు బండి చూస్తానడా, బండి కడిగిస్తానడా, దానికి గుద్ద కడుగుతానడా, బెడ్షీట్ కడుగుతానడా, బాత్రూమ్ కడుగుతానడా. నా కొడుకు ఇస్తే దాన్ని తీసుకొని పెట్టుకుంటాను. ఒకరోజు వాడేస్తాడమ్మా, పోతారాలే పోతారా నాకు కొడకల్లారా. పోతే వీరా ఆడపోతే వేలకు బండ్లు ఉన్నాయి, యాడ్ నుంచి వస్తాయి. దానికంటే అది పెట్టుకొని వానికి ఇచ్చేది. దయచేసి నేను వద్దను. నేను ఎవరు కాదు వద్దనే దానికి. మీరెంతో నేనంతే. మీరు బాగుపడాలని చెప్తున్నా. నా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నేను ఉన్నంతవరకు అవి నాకు 34 బస్సు రూట్ ఉన్నారు ఇంటర్స్టేట్ వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఎవరికి లేవండి. అవి కూడా నిలబెట్టుకున్నాను. ఆ ఫ్రీ బస్ వచ్చినాక ట్యాక్స్లు కడతానా, ఇన్సూరెన్స్లు కడతానా నిలబెట్టినా. అక్కడ ఉన్నారులే, నాకు తెలుసు మీ కథ అంతా. ఎవడు ఎంత ట్యాక్స్ బాకీ ఉన్నాడు, ఎవడు ట్యాక్స్ ఎగరగొట్టినది అన్నీ తీస్తా. అన్ని రికార్డ్ మీరు బస్సు అన్నారా, అది కూడా కట్టలేదు కదా. ఎమ్మ నా కూడా కల్లారా లే, మీ ఛాలెంజ్ రా, తీయని చెప్పు. మీరు ఛాలెంజ్, ఎస్పెషల్ హైదరాబాద్లో గుంపు ఉంది, తీయమంటారా విత్ ఆల్ ద రికార్డ్స్. మీరు బస్ ఓనర్లా బిచ్చగాలరా, మీరు ట్యాక్స్ కూడా కట్టలేరు నా కొడకల్లారా. ఎంతెంత పెండింగ్ నాకు తెలుసు. ఆర్టీఓలతోనో ఆ బ్రేక్ షూటర్లతో లాలు చేయి. బాధరా మొత్తం రికార్డు తీస్తా. రికార్డు ఉంది, తీసేదేముంది. ఎవరు ఎంత ట్యాక్స్ ఉన్నారో దయచేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నా, దయచేసి రేట్లు ఫిక్స్ చేసుకోండి. ఊరికి రాడు ఇవ్వడు, పోయేవాడు. ఆ అనంతపురం అయితే బయట అదేంటి ఇంకోటి వచ్చింది, బొమ్మలా అంటే ఏదో అదొకటి వచ్చింది. పోతారా, ట్యాక్స్ కూడా కట్టరా. ఇవన్నీ తీయమంటావా? హైదరాబాద్లో వాళ్ళు తీయమంటావా? తీసినా నేను చేయలే. ఎక్కువ మాట్లాడితే నేను తీస్తా. పోతారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, you go with them or be with us. Go with them, I don't mind. Otherwise be with us. నేను బస్సు ఓనర్ల కోసం నేను పోరాడతా. ఆడెవడో పెడతాడు వాడు. ఇప్పుడు కిరణ్ వీళ్ళందరూ ఏమో చేసినారు, అక్కడ జబ్బారు రాజేష్ అక్కడేమో చేసినారు. ఏం పీకుతానరా, ఏమన్నా పీకుతానరా, ఏమన్నా పీకుతానరా. బాగా గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది, తెచ్చుకుందాం, బళ్ళు వేద్దాం, ఏమి ఊరికి వస్తుందా? బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం మన బండ్లు 60% ఆక్యుపెన్సీ ఉంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. చాలామంది బండ్లు నిలబెట్టుకుంటారు. మేము బుక్ చేసేదే. అందుకే నా హిందూపూర్ బండి కొద్దిగా ఇంప్రూవ్ అయింది. చేతి నుంచి పడతాంటే డీజిల్ వాడి నిలబెట్టి వీడితే అడిగి తెచ్చాను బాగా. అది మొదటి నుంచి నాకు అలవాటు. బెంగళూరు హైదరాబాద్